వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్. నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్ లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరణ. నిఘా నీడలో ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ. పోలీస్ శాఖ సామాజిక కార్యక్రమాలు చేయటం అభినందనీయం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలి. అన్ని శాఖల అధికారులను ఆదేశించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్లోని తన క్యాంప్ ఆఫీసులో వేద మంత్రోచ్చరణలు, పండితులు ఆశీర్వచనాలతో బాధ్యతలు చేపట్టారు. జనసేన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఏళ్ల నిరీక్షణ తరువాత పవన్ చేతికి పవర్ రావడంతో ఆయన అభిమానులు హర్షం సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ దేవాదాయ శాఖ సహకారంతో ఏర్పాటు చేసిన 45 సీసీ కెమెరాలను పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వందలాదిగా వచ్చే భక్తులు పట్టణ ప్రజల భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం హర్షణీయం అన్నారు. శాంతి భద్రతలు ఎక్కడైతే పటిష్టంగా ఉంటాయో అక్కడే అభివృద్ధి సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రాచారి, టెంపుల్ ఈ రాజేష్, సిఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, ఎస్ఐలు మారుతి, అంజయ్య సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఈరోజు సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవం గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆధ్వర్యంలో వేములవాడ డిఎస్పీ గారు నాగేంద్రచారి గారు, అదేవిధంగా వేములవాడ పట్టణ రూరల్ సేల్ ఇద్దరు శ్రీనివాస్ గారు, అదేవిధంగా పట్టణ నూతనంగా వచ్చినటువంటి సిఏ గారు, ఈ సీసీ కెమెరాలకు సంబంధించి వేములవాడ దేవాదాయ శాఖ నుంచి సుమారు 10 లక్షల రూపాయలు వెచ్చించి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ గారు, వీరప్రసాద్ గారు, రాజేష్ గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వేములవాడ పట్టణ గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు, మన సెస్ డైరెక్టర్ గారు, పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, యువకులు, పోలీస్ సిబ్బంది, వివిధ హోదాలు ఉన్నటువంటి ఎస్ఐలు కానీ, ఏఎస్ఐలు కానీ, కానిస్టేబుల్ కానీ, గౌరవ పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానీ ఇతరత్ర ముందుకు పోయే క్రమంలో భద్రత అంశంలో కూడా ప్రతి పౌరుడికి కల్పించాలనేటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వాలు ముందుకు పోయినప్పుడు పోలీస్ శాఖ ముందుండి శాంతి భద్రతలను కాపాడడంలో మొదటి ప్రాధాన్యత తీసుకోవడం,
ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఆ సమస్యను పరిష్కరింపజేసేలో పనిచేసేటువంటి కార్యక్రమం. ఏ శాఖకైనా లీవ్ ఉంటుందేమో కానీ పోలీస్ శాఖలో ఎప్పుడు 24 గంటలు కూడా పనిచేస్తూ ప్రజల మధ్యలో ఉండే శాఖ ఏదైనా ఉందంటే అది పోలీస్ శాఖ. లేదు. వారికి సంబంధించి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చక్కటి ఆలోచనతోటి మరి పోలీసుల ద్వారా మరి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించే క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు సిబ్బంది మరి అటు శాంతి భద్రతను కాపాడటంతో పాటు సామాజిక సేవలు, సాంఘిక దురాచార రూపుమాపడంలో కూడా మరి ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఎంపిక కాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలి, యువతను సన్మార్గంలో నడపాలి, వాళ్లకు సమాజంలో మంచి చెడులను. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. భద్రాచలంలోని గోదావరి కరకట్ట లోతట్టు ప్రాంతాలను కలెక్టర్ పరిశీలించారు. ముందుగా విస్తా కాంప్లెక్స్ వద్ద భద్రాచలం పట్టణం నుంచి మురుగునీరు గోదావరిలో కలిసే లాకులను పరిశీలించారు. అన్ని శాఖల అధికారులు వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. వాళ్ళని చేసి ఎందుకంటే వాళ్ళ లేవంతంలో మాకు అదే ఇది ఇదైనా ఇక్కడ బాబు ఉన్నాయి సార్. అది మీకు ఐడియా ఉంది. ఫాదర్ ఫెర్రర్ 15వ వర్ధంతి సందర్భంగా అనంతపురం అర్బన్ స్థానిక కలెక్టర్ ఆఫీస్ వద్ద ఫాదర్ ఫెర్రర్ విగ్రహానికి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఫాదర్ ఫెర్రర్ ఆర్టీటీడీ అనే సంస్థను స్థాపించి పేదల కోసం ఇండ్లు, నిరుపేద విద్యార్థులకు వైద్యం, విద్య వంటి అనేక మంచి కార్యక్రమాలు చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చేపల హరి నరసింహులు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఫెర్రర్ 15వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. విన్సెంట్ ఫెర్రర్ గారు అనంతపురం జిల్లాని ఎంతో డెవలప్ చేశారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి చాలా మంచి చేశారు. అనంతపురం వైద్య రంగం కానీ, అలాగే పేద ప్రజలకు వైద్యం అందించడం కానీ,
అలాగే విద్యను అందించడం కానీ ఇళ్లను కట్టించడం కానీ చాలా మంచి పనులు చేశారు. ఈరోజు అనంతపురం జిల్లా మొత్తం విన్సెంట్ ఫెర్రర్ గారికి రుణపడి ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో దాన్ని ఆర్డిటి సంస్థ ఎనలేని సేవలు అందించింది అనంతపురానికి. అనంతపురం ప్రజలందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి ఫెర్రర్కి ధన్యవాదాలు అర్పించడం జరుగుతాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం అక్కవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్లో డ్రైవర్, క్లీనర్ తీవ్ర గాయాలతో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో అతి కష్టం మీద మృతదేహాలను బయటికి తీశారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్. నీటిపారుదల శాఖ గెస్ట్ హౌస్ లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరణ. నిఘా నీడలో ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ. పోలీస్ శాఖ సామాజిక కార్యక్రమాలు చేయటం అభినందనీయం. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలి. అన్ని శాఖల అధికారులను ఆదేశించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.